గడిచిన 2 రోజులుగా ఇది బాగా బయటకు వచ్చిన వార్త. క్యాన్సర్ బారిన పడి ఇది సెల్ టవర్స్ కారణంగా క్యాన్సర్ బారిన పడి 40 మంది చనిపోయారు, ఒక 50 మంది ఆసుపత్రులు పాలయ్యారు. దాన్ని సప్రెస్ చేసి మరి ఈ ఎపిసోడ్ని పైకి తీసుకురావడం, జనాల దృష్టిని మళ్లించడం కాదా? రేడియేషన్ వలన జరుగుతుంది అనేది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి రిపోర్ట్ అండి. అయితే క్రమంగా ఈ క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య అన్ని చోట్ల పెరుగుతుంది. క్యాన్సర్ అనేది ఒక సర్వనామంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా చాలా కాలంగా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం దాని మీద సమాజం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంగా కూడా దీన్ని అనుకోవచ్చు. రెండోది, ఇక్కడ పొలిటికల్ మోటో ఉంది. మొన్న ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీని మరింతగా బదనాం చేయటం అనేది కూడా ఒక ఎజెండాగా మారినట్టు కనిపించింది. అంటే టోటల్గా ఇది వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అనుకూల మీడియా యుద్ధంగా మారింది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. అంటే ఆవిడ మీద వార్తలు రాయటము, అలాగే ఆవిడ మాట్లాడింది మీడియా ముందుకు వచ్చి, ఆ మాట్లాడిన మాటల్ని పోస్ట్ మార్టం చేయటం, ప్రతి మాటని ఒక మాట ప్లే చేయటం, దాని మీద వ్యాఖ్యానం చెప్పటం. టోటల్గా అంతిమంగా వీళ్ళు చెప్పదలుచుకుంది ఏమిటి? అవినీతి జరిగింది, ఆవిడ అవినీతి అధికారిని అనేది ఒకటి ప్రూవ్ చేయదలుచుకున్నారు. ఓకే, దీంతోపాటు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని బలంగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. అంటే ఒక నైతికత, ధార్మిక కోణాన్ని జతపరిచి అవినీతి, ఈ మూడింటిని కలిపి సెంటిమెంటల్ ఇష్యూగా మార్చి, అంటే ప్రజలు నెగిటివ్గా మాట్లాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయడానికి అవకాశం లేకుండా 3 పక్కలా బిగించి నడపటం ద్వారా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయటం మాత్రమే కాదు, టోటల్గా ఆ పార్టీ మీద ఒక ప్రభావం పడిపోతుంది అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకని యుద్ధం చేస్తున్నారు ఒక రకంగా. ఈ యుద్ధంలో చాలా విషయాలు, చాలా అంశాలు, అంటే నిన్న ఆవిడ ఒక విషయం గుర్తు చేసింది. ఆవిడ మొన్న మాట్లాడినట్టుంది మీడియా ముందుకు వచ్చి, శాంతి ఆ మాట్లాడుతూ ఆవిడ ఒక మాట అనేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కదండి, ఎల్డర్స్ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే, వాళ్ళు కలిసి ఉంటే దాన్ని తప్పని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా అని ఆవిడ చెప్పారు. సహజీవనం గురించి మాట్లాడారు. సహజీవనం గురించి, సహజీవనం కాదండి, యాక్చువల్గా ఆ జడ్జిమెంట్ వచ్చిన గొడవ ఏంటంటే, ఇద్దరు ఎల్డర్స్ వాళ్ళు మ్యూచువల్గా కలిసి ఉన్నారు ఒక చోట, అది పట్టుకున్నారు. దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం. దాంట్లోకి జొరబడటం తప్పు, అది వాళ్ళ వ్యక్తిగత హక్కుల్ని భంగపరిచినట్టుగానే భావించాల్సి ఉంటుంది అని కోర్టు చెప్పింది దానిలో. అయితే అది సర్వకాల సర్వావస్థల్లోనూ దాన్ని వినియోగించుకుని బయటపడచ్చా లేదా అనేది వేరే గొడవ. అయితే ఆవిడ ప్రస్తావించారు అది. పైగా ఆవిడ అడ్వకేట్, హైదరాబాద్లో 2 సీనియర్ల దగ్గర ప్రాక్టీస్ చేశాను అని ఆవిడే చెప్పారు. కాబట్టి ఆవిడకి కొంత లీగల్ జ్ఞానం ఉంది, దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు ఆవిడ. ఇలా మొత్తం ఎపిసోడ్లో ప్రధానంగా డ్రైవ్ తీసుకుంది నైతిక కోణంలో బదనాం చేయవలను, అవినీతి కంటే కూడా ప్రధానం అయిపోయింది ఇది. నైతికత అనేది ధార్మిక కోణంలో మాట్లాడటం అనేది, మోరల్స్ హావ్ డామినేటెడ్ కరప్షన్ని డామినేట్ చేసేసి, ఇప్పుడు మొదటి రోజు జ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏమిటి? ఆవిడ రకరకాల అవినీతికి పాల్పడ్డారు, ఆ అవినీతి ప్రధానంగానే మొత్తం కథనం నడిచింది. అందులో భాగంగా ఆవిడ నగలు, ఆవిడ చీరలు, వీటి మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టారు. అంటే దానిలో ఒక విపరీత ధోరణి గమనించి ఉంటాయి కానండి. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా, ఫేజ్డ్ మేనర్లో వచ్చినాయి. అవును, అంటే మొదలెట్టడం, ఎత్తుగడ కూడా చాలా స్పష్టంగా, ఎవ్రీథింగ్ వాజ్ ఆర్కెస్ట్రేటెడ్ ఇన్ ఇంజనీరింగ్. చాలా చాలా సిస్టమేటిక్గా వెళ్ళారు. అంటే అది కూడా ఎంపిక చేసిన మీడియాలోనే వచ్చినాయి కదా. దీనికి రియాక్ట్ అయ్యాడు ఆయన, విజయసాయి రెడ్డి గారు రియాక్ట్ అయిన పద్ధతి కూడా అంతే ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇది నా మీద జరుగుతున్న విషప్రచారము అని చెప్పడం ఓకే, టార్గెట్ చేసి ఫలానా మీడియాలో వస్తుంది అని చెప్పడం ఓకే,
కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన తీవ్రంగా ఆవేశపడిపోయి మీడియా ప్రతినిధుల్ని ఉరై అని సంబోధించాడు ఆయన. అది ఇంకొక యాంగిల్ తీసేసుకుంది ఆటోమేటిక్గా. అది అలా మాట్లాడి ఉండాల్సింది కాదు ఆయన, కానీ మాట్లాడేశాడు. నేను ఎల్డర్లీగా మాట్లాడానని చెప్పుకోవచ్చు రేపొద్దున, కానీ అది సబబు కాదు. అంటే అసహనం తీవ్రస్థాయిలో ఉంది ఆయనలో అనేది అయితే ఎస్టాబ్లిష్ అయింది నిన్న. ఎందుకంత అసహనానికి గురవుతున్నాడు ఆయన, అందులో ఫ్యాక్ట్ లేదు మరొకటి లేదు అనుకుంటే. అంటే ఇటువంటి కథనాలకి హీ వాజ్ నాట్ ట్యూన్డ్ ఎర్లియర్ కదండి. ఇదే చంద్రబాబు గారు అనుకోండి, ఏ మీడియా మీది అని అడుగుతాడు ఆయన వెంబడే. లేదు, అందరూ అడుగుతున్నారు ఇప్పుడు. ఎవరైనా సరే ఒక ప్రశ్న అడగగానే మీరు ఏ పేపర్ నుంచి వచ్చారు, ఏ ఛానల్ నుంచి వచ్చారు అనేది చాలా ఓపెన్గా అడుగుతున్నారు. అంతేకాదు రైటర్లు కూడా తన అభిప్రాయం రాసేసిన తర్వాత పేపర్ మీద పెట్టేసిన తర్వాత దీన్ని ఏ పేపర్కి పంపాలి అనే దగ్గర జడ్జి చేసుకుంటున్నారు. అంటే ఏ పేపర్ పాలసీ ఏమిటి అనేది జడ్జి చేసుకుని ఇది తను రాసినటువంటి ఐటెంని ఎవరికి పంపాలి, ఈ ఆర్టికల్ని ఏ పేపర్కి పంపితే ఇది పబ్లిష్ అవుతుంది అని ముందే వీళ్ళు ఒక మేధోమథనం జరిపి పంపించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇదివరకు లాగా లేదు మీడియా పరిస్థితి. అది మీడియా స్వేచ్ఛ గొడవ అది వేరే చర్చ. కానీ ఈ ఎపిసోడ్లో ఆయన కొంచెం అసహనానికి గురయ్యాడు. అంటే ఆ బయట జరుగుతున్నటువంటి ప్రచారం తాలూకా ప్రభావం ఆయన మీద ఉండటంతో పాటు ఇంకొకటి ప్రధానంగా ఎవరైనా ఎందుకు సఫకేట్ అవుతారంటే బయట నుంచి జరుగుతున్న దాడి గురించి కాదండి, దానికంటే కూడా తన వాళ్ళ నుంచి కొరవడుతున్నటువంటి మద్దతు అనేది అర్థమైతే కొంచెం సఫకేటివ్గా ఫీల్ అవుతారు. ఆయన మీద తాడేపల్లి ప్యాలెస్ కుట్ర చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి, దీనికి స్కెచ్ వేశారు. ఇది కూడా ఒక కథనం. అంటే ఇది టీడీపీ తీసుకొస్తుంది. అంటే టీడీపీ నిన్న చాలా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది అంతా. అవును. అలా యాక్టివ్గా ఉండటాన్ని నేషనల్ మీడియా కూడా అబ్జెక్ట్ చేసింది. అంటే ఇంక తెలుగు రాష్ట్రాల్లో వేరే అంశాలు లేవా, ఒక ఆటల అంశాన్ని తీసుకొచ్చి దాని ద్వారా మైలేజ్ పొందాలని చెప్పేంతవరకు కరెక్ట్ అని నేషనల్ మీడియా నుంచి కూడా అబ్జెక్షన్స్ వచ్చినాయి. రెండోది ఇక్కడ ఇంకొక పేరు కూడా బయటకు వచ్చిందండి. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కాదు, నేరుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా అనేది ప్రచారం అయిపోయింది. అంటే వేరువేరు ప్లాట్ఫామ్స్ మీద అది స్ప్రెడ్ చేయటం జరిగింది. రెండోది విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో ఆ శిబిరం చాలా రాటు తేలింది అనేది మొన్న ఎన్నికల సందర్భంగా అర్థమైపోయింది మనకు. సో ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టుకొచ్చేసారు రంగంలోకి. అయితే ఈయన ప్రధానంగా తన పార్టీ, తను ఏ పార్టీకి అయితే రిప్రజెంటేటివ్గా ఉన్నాడో ఆ పార్టీ నుంచి తనకి మద్దతు అంత సీరియస్గా రావడం లేదు అనేది ఎక్కువ సఫకేట్ చేసింది ఆయన విజయసాయిరెడ్డిని. ఆ సఫకేషన్తోనే ఆయన ఉరై అనేదాకా వెళ్ళున్నాడేమో అనిపించేలాగా ఉంది. ఎవరికైనా అంతేనండి, ఎవరికైనా బయట నుంచి జరిగే దాడిని వాళ్ళు ఎదుర్కోవాలనే ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే తనతో నిలబడాల్సిన వాళ్ళు తప్పుకుంటున్నారు అని తెలిసిందో అది బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా వరకు ఆత్మహత్యలు జరిగేది కూడా అక్కడే. తనకి మద్దతుగా ఎవరు నిలబడటం లేదు అనేదే ఎక్కువ బాధిస్తుంది. ఆ బాధకి గురైనట్టుగా అనిపించాడు ఆయన విజయసాయిరెడ్డి. లైవ్ ఇచ్చారు, అది సాక్షిలో నిన్న ఆయన ప్రెస్ మీట్ లైవ్ వచ్చింది. జూపూడి గారు మాట్లాడింది, విజయసాయిరెడ్డి మాట్లాడింది, ఇవన్నీ ఓపెన్గా వాళ్ళు లైవ్ ఇచ్చారు. అందరూ ఇచ్చారు ఏబిఎన్తో సహా. అయితే వ్యాఖ్యానాలు ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చెప్పారు. సహజం. ఇక్కడ ఎటువంటి వ్యాఖ్యానము జరగలేదు, లైవ్ ఇచ్చేసి వదిలేశారు. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, దాన్ని ఆయన ఖండించారు అన్న ధోరణిలో వెళ్ళింది తప్ప కొంచెం భుజాన వేసుకునే పద్ధతిలో జరగలేదు అనేది ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశం. దీని వెనకాల పార్టీలో ఒక సెక్షన్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అని ఆయన అంటే ఇంతవరకు ఎప్పుడు ఆయన అలా మాట్లాడలేదు. అందుకని దట్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అది అట్రాక్ట్ చేసింది డ్రాన్ ద అటెన్షన్ ఆఫ్ ది మీడియా యాజ్ వెల్ పీపుల్. అంటే మొదటి నుంచి కూడా అది ఉందండి. అక్కడ రెండు శిబిరాలు పనిచేస్తున్నాయి, సజ్జల శిబిరము అలాగే విజయసాయిరెడ్డి శిబిరము. ఎవరి గ్రూప్ వారిదే, వారిద్దరి మధ్య సయోధ్య లేదు. వీరు వారిని అలౌ చేయట్లేదు. అంటే సీఎం దగ్గరికి వెళ్ళటానికి విజయసాయిరెడ్డి మనిషి అయితే దాన్ని లోపలికి ప్రవేశపెట్టే తీరు వేరుగా ఉంటుంది. సజ్జల దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి విషయం.
ఆ లోపలికి ప్రజెంట్ చేసేటప్పుడు వీళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేది ఒక ప్రైవేట్ టాక్ ఉంది. ప్రైవేట్ టాక్ కాదు, అది చాలా సీరియస్, అందరికీ తెలిసిన విషయమే. ఐ టు ఐ కాంటాక్ట్ లేదండి వాళ్ళిద్దరికి, ఓపెన్ సీక్రెట్ అది. ఐ టు ఐ కాంటాక్ట్ ఎదురు బదురు కూడా పడరు వాళ్ళిద్దరూ, మ్యాక్సిమం పడినా కూడా అసలు అంటే ఎవరో అన్నట్టే ఉంటారని చెప్పేసి పార్టీ నాయకులే చెప్తుంటారు, బాగా క్లోజ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేసేవాళ్ళు. ఆయన ప్రాధాన్యత తగ్గింది. పార్టీ ప్రారంభించినప్పుడు విజయసాయిరెడ్డి పాత్రకి, తర్వాత క్రమంగా ఈయన పెరిగే దీనిలో ఆయన్ని మదింపు చేసి కుదింపుకు గురి చేశారు అనేది చాలా బలంగా వినిపించింది. వినిపించడం కాదు, కనిపించింది కూడా. జూపూడి ఆయన క్యాంపు విజయసాయిరెడ్డి గారికి కొంచెం సన్నిహితంగా ఉండేటువంటి నాయకుడు ఆయన ఒక్కడే కూర్చున్నాడు, నన్ను ఇంకెవరూ లేరు. అంటే ఇది విజయసాయిరెడ్డి క్యాంపు పెట్టినటువంటి ప్రెస్ మీట్గా అనుకోవాల్సి వస్తుంది. అంతే, వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ లాగా అనిపించలేదు. రెండోది, అది ఎక్కువ పట్టించుకుంటే ఈ ధార్మిక నైతిక కోణాలు మనకి ఎక్కడ అంటుకుంటాయో అనేటువంటి భయం కూడా కనిపించింది. వైఎస్ఆర్ లేదు, ఇన్ టోటల్ వైఎస్ఆర్సీపీ పార్టీకే ఆ భయం ఉండటం చేత కొంచెం దూరంగా వ్యవహరిస్తోందేమో. రాసుకుని కూర్చున్నాను అంతే. ఒక రకంగా చూస్తానండి, ద్వాపరయుగం చివరిలో ఆ ఎదుకులంలో ముసలం పుట్టినట్టు అదేదో దాని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ టోటల్గా డిమినిష్ అయ్యే పరిస్థితికి దారి తీసే అంశమా? అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి అంశాలు ఇక మీదట, ఎందుకంటే పేర్ని నాని విషాదయోగం కూడా చూసాం మనం. అవును, అది కొంచెం ఎలాబరేట్ చేస్తారా పేర్ని నాని గారి ఆయన తాత్వికతని? పేర్ని నాని గారి మధ్య ఒక మీడియా పర్సన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తనలోకి తాను తొంగి చూసుకున్నాడు, అలాగే తన పార్టీలోకి తొంగి చూశాడు. తొంగి చూసి ఆత్మ పరిశీలనాత్మకంగా వెళ్ళాడు. ఆయన వెళ్ళి కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం అన్నాడు. మొదటిసారిగా అడ్మిట్ చేశాడు. ఆయన అడ్మిట్ చేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ప్రజలు లాభపడ్డారు అన్నాడు ఆయన. ప్రజలు లాభపడ్డారు, కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు. పర్టికులర్గా ఎమ్మెల్యే స్థాయి నాయకులు, ఎంపీ స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా ఉక్కపోతకి గురయ్యారు అని చెప్పాడు ఆయన. అంటే దీనికి ప్రధానమైన కారణం, ఆయన చెప్పిన రీజన్ చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి వాడాడు ఆయన. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. తన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. రోజువారీ ప్రజలతో నేరుగా తను కాంట్రాక్ట్లో ఉండి, నేను మీ సమస్యలు ప్రభుత్వానికి నివేదించాను, ప్రభుత్వం నుంచి ఇవి సాధించుకొచ్చాను అని జనంతో చెప్పుకోవాలి అని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే చివరికి పంచాయతీ వార్డు మెంబర్ కూడా అనుకుంటాడు. ఇలా అనుకోవటానికి ఆస్కారం లేకుండా పోయింది జగనన్న రాజ్యంలో, జగనన్న పాలనలో అనేది ఆయన ఆవేదనగా చెప్పాడు. ఈ చెప్పడంలో బైపాస్ చేశారు మొత్తం వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేదే ఉంది. ఆయన అంతరార్థం అదే. ఇలా బైపాస్ చేయటం వలన అంటే ఆయన జనానికి దూరం అయిపోయాడు, వీళ్ళని జనానికి దూరం చేశాడు. దీంతో టోటల్ పార్టీ మీద ప్రభావంగా మారింది అది అనేటువంటి ఒక ఆత్మ పరిశీలన చేసుకున్నాడు ఆయన. ఇది ప్రధానంగా జరిగినటువంటి తప్పు అని చెబుతూ ఇంకొక మాట వాడాడు. వాళ్ళ కుటుంబ విషయాలు కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో చాలా పెను ప్రభావాన్ని చూపించినాయి అని కూడా మాట్లాడాడు ఆయన. షర్మిలారెడ్డితో ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లంని దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకోకపోవడం వలన అది ఒక మేజర్ ప్రచారాస్త్రంగా మారిపోయింది ఎన్నికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధ కృష్ణశాస్త్రి బాధ లాగా అయిపోయింది, అది ప్రపంచానికి బాధ అయిపోయింది. అంటే వారి కుటుంబ బాధ ప్రపంచ బాధగా మారి అది పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ చుట్టి వాళ్ళందరూ పుట్టి ముంచేసింది అనే ఆవేదన చాలా బలంగా వ్యక్తం చేశాడు ఆయన. అది సాల్వ్ చేసుకుని ఉండాల్సింది విత్ ఇన్ డోర్, అంటే వాళ్ళు తలుపేసుకుని లోపలే పరిష్కరించుకొని ఉండాల్సింది, 4 గోడల మధ్య పరిష్కారం కావాల్సింది. ప్రపంచం మీదకి వదిలేసేటప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. అక్కడ ఎక్కడో ఒక లోపం జరిగింది అనేది తను పర్సనల్గా ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంతే తప్ప ఎలిగేట్ చేయటం కాదు. రెండోది, ఎప్పుడైతే ఆయన ఈ మాటలు మాట్లాడారో ఇమ్మీడియట్గా
తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా, అలాగే కూటమికి సన్నిహితంగా ఉన్నటువంటి మీడియా నుంచి ఒక చిన్న పుకారు కార్యక్రమం, ఒక పుకారు యుద్ధం మొదలైంది. అంటే ఈయన కాంగ్రెస్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి అనే పద్ధతిలో ఒక ప్రచారం మొదలైపోయింది ఇమ్మీడియట్గా. అంటే ఆయన మాట్లాడింది తన పార్టీని తాను పరిరక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే మాట్లాడాడు తప్ప ఇంకొక పార్టీలో చేరాలి అనేటువంటి ప్రోగ్రాం డిజైన్ చేసుకుని విమర్శ చేస్తున్నట్టుగా లేదు. ఒకవేళ అదే అయి ఉంటే ఇంకొంచెం హార్ష్గా మాట్లాడి ఉండేవాడు ఆయన. టోటల్గా కన్ఫెసివ్ టోన్లోనే నడిచింది ఆయనది. అంతే తప్ప పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలి అనే కార్యక్రమం ఉన్నట్టుగా అనిపించలేదు. మనం రిపేర్ చేసుకుందాం, రిపేర్ చేసుకోవడం ద్వారా ప్రజలలో తిరిగి నమ్మకాన్ని పొంది కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా మన స్థానాన్ని మనం నిలబెట్టుకుందాం, జనం ముందుకు వెళ్ళి ఓపెన్గా ఆత్మవిమర్శ చేసుకోవడంలో ఎటువంటి తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఇది. ఆత్మవిమర్శ ఒక పేరునాని దగ్గర ఆగిపోకూడదు, పార్టీ అగ్రనాయకత్వం కూడా చేసుకోవాలి. అగ్రనాయకత్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆయన ఓపెన్ అయ్యాడు. అంటే అసలు తెలిసే పరిస్థితి అక్కడ లేదు. మీకు విషయం తెలుసా, ఒక 100 కంచెలు దాటి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన పబ్లిక్ ఏరియాలో ఓపెన్ అయ్యాడు. పబ్లిక్ ఏరియాలో ఎప్పుడైతే పేరునాని మేబీ అస్టానిష్డ్ టు నోట్ అండి, ఈ రోజుకి లీడర్ ఆఫ్ అపోజిషన్ కలవాలంటే అక్కడ గేటు దగ్గర ఆధార్ కార్డు ఇచ్చి ఒక 50 ప్రశ్నలు క్వశ్చనరీ ఉంటుంది, వాటన్నిటికి సమాధానాలు చెబితే వారు దయ తెలిస్తే లోపల ఉన్న వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు దయ తెలిస్తే వచ్చి ఫోటోకి ఒక నిమిషం సమయం కేటాయిస్తారట. అంటే ఆయన చట్టంలో ఇరికించేశారు కోటరీ అంతా కూడా. అవును, ఓడిపోయిన తర్వాత అయినా వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఆ దిశగా అక్కడ వైసీపీలో ఏం ప్రయత్నాలు ఏం జరగట్లేదు. ఇది ఫస్ట్ టైం ఈయన మాత్రమే కొంచెం అలా ఓపెన్ అయ్యాడు. ఇది పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకొస్తుందని అయితే అనుకుంటున్నాను నేను కార్యకర్తల్లో. అంటే ప్రధానంగా ఆయన అన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు లబ్ధి పొందారు, కార్యకర్తలు నష్టపోయారు అనేది చాలా అద్భుతమైన మాట. అదొకటి స్టేట్మెంటు. రెండవ స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ ఇంటి రాజకీయం రాష్ట్ర రాజకీయంగా మారి ఉండకూడదు, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే చాలా బాగుండేది. ఈ రెండు సజెషన్స్గానే మాట్లాడాడు ఆయన, సూచనలుగానే మాట్లాడాడు తప్ప విమర్శలుగా ఎక్కడా ప్రస్తావించలేదు. రెండోసారి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి సత్కారం చేస్తూ మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే మనం చూడాలి, శత్రువులు కాదు. టైం అండ్ అగైన్ ఆయన చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నాడు, చాలా మంచి స్పృహతోటి మాట్లాడుతున్నారు. పదవులతో పాటు మిగిలిన అంశాలు, కక్షపూరిత రాజకీయాలు మనకొద్దు అంటే అదేమన్నా తెలుగుదేశంని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన వ్యాఖ్యలుగా చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వీళ్ళ లైన్ దాటి వెళ్ళలేదండి ఇప్పటిదాకా. రెండోది వీళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఆ కాషన్ ఇచ్చాడు, తొందరపడి దూకద్దు అంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనము మాట్లాడాలేమో అని అనుకోకండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్లాట్ఫామ్స్, వాళ్ళకున్నటువంటి ఆ ఏరియాలో వాళ్ళకున్నటువంటి బలం వేరు, అది మనదిగా భావించకండి అని చెప్పాడు ఆయన. మన బలంగా భావించకండి. మనం ఈరోజు స్నేహంగా ఉన్నాం, రేపు పొద్దున్న ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు మనం దాని మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి లాగా మారుతుంది ఇప్పుడు కనుక మీరు వాళ్ళ ట్యూన్లోకి వెడితే. కాబట్టి మన ట్యూన్ మనకు ఉండాలి, మన వాయిస్ మనకు ఉండాలి తప్ప అవతల ఇలా జరుగుతోంది కాబట్టి అని ఆ ప్రభావంలోకి వెళ్ళకండి అనే కాషనే ఇచ్చాడు ఆయన. దాంతోపాటు ఇంకొక హెచ్చరిక చేశాడు ఆయన బలంగా. ఎవరికైనా సరే పార్టీ తరపున ఏదైనా పదవులు పొందాలి అనేటువంటి కోరిక ఉంటే దాన్ని పార్టీ వేదిక మీద ముందు డిస్కస్ చేయండి, ఎక్కడా మాట్లాడొద్దు. మీరు నేరుగా నాకే చెప్పండి, నాకు ఫలానా పదవి పొందాలని ఉంది, ఏదైనా అవకాశం ఉందా అని అడగండి, నేను ఓపెన్గా చెప్పేస్తాను. నా దగ్గరికి దాదాపు 3 టీటీడీ చైర్మన్ పదవుల కోసం పిటిషన్లు వచ్చున్నాయి అని కూడా చెప్పాడు ఆయన. చెప్పి ఆల్రెడీ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది, నాగబాబు దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడు, సీరియస్గా ఆయనకు వచ్చేస్తుంది అనే ప్రచారం జరుగుతోంది. ఇచ్చేసారు కూడా అండి, ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు, ఇంకా ఆయన ముహూర్తం చూసుకుని వెళ్ళి జాయిన్ అవటం. ఆషాఢ మాసం కదా, ఇది అయిన తర్వాత వెళ్తారేమో.
దాన్ని డినై చేశాడు ఆయన. అటువంటిది ఏమీ లేదు అని చెప్పాడు ఆయన. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ అటువంటిది ఏమీ లేదు. ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తను ఒక తరహా ఎథిస్టు, తను అక్కడ ఉండడం కరెక్ట్ కాదని నేను కూడా అనుకుంటున్నాను అన్న టోన్లో చెప్పి, ఎవరైనా సరే ఎవరికి ఏ పదవుల మీద ఆశ ఉందో అది పార్టీ వేదికల మీద ముందు మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే అక్కడ ప్రతిపాదించి వాటిని సాధించుకుందాం. అలాగే మనం ప్రతిపాదన చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలు కూడా మనమే నిర్ణయించుకుందాం. అంటే ఒకవేళ తగ్గాల్సిన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు తగ్గుదాం. అంటే ఆయన పాపులర్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అని. ఇంకోటి కూడా ఆయన తరచూ చెప్తుంటారు, బైబిల్ వర్డ్ తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును అని. అవును, అది నిజానికి అక్కడ కొరవడింది. అది అవతల పార్టీలో, అంటే వైఎస్ఆర్సీపీలో కొరవడింది. ఈయన కొంచెం దాన్ని వేరే టోన్లో చెప్తుంటాడు. ఈయన మీద కూడా ఫోకస్ ఉంది. బై బర్త్ ఆయన క్రిస్టియన్ అయితే బై ప్రాక్టీస్ ఈయన క్రిస్టియన్. సో దీంతో పాటు అండి, అంబానీ గారి ఇంట్లో పెళ్లి వేడుక మీద సోషల్ మీడియాలో రకరకాల కథనాలు, బోల్డంత ఆడంబరంగా చేశారు, ఖర్చు వేల కోట్లు ఖర్చు పెట్టేశారు. కానీ ఆయన దాతృత్వ గుణాన్ని కూడా అక్కడ ప్రశంసిస్తూ వచ్చిన కథనాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఆయన ఏం ఖర్చు పెట్టుకున్నాడు ఏంటి అనే అంశాలు పక్కన పెడతారు. 5 రోజులు వెళ్తే 7 రోజులు వెళ్తే చేశారు. 9-10 వేల మందికి ఆయన బండారా అటువైపు నార్త్లోను వెస్ట్లోను సంప్రదాయం ఉంది. మనం ఇక్కడ బంతి భోజనాలు అంటాం, అవి ఏర్పాటు చేశారు ఆయన చేశారు. అండ్ ఈ 5 రోజుల వేడుక మీద డిపెండ్ అయ్యి చాలామంది ఆర్టిస్టులు, కళాకారులు, డిఫరెంట్ డిసిప్లిన్స్కి చెందిన సెగ్మెంట్స్కి చెందిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో కొంత ఉపాధి దొరికింది వాళ్ళకి. ఇది కాక ఆయన సంస్థల్లో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో శుభమాన్ ఏదో పెళ్లి జరిగితే దాంట్లో ఈ అరాచకాన్ని వెతికిపెట్టే ప్రయత్నం. అంటే ఒకటే అంబానీ గ్రూప్లో ఒక సాంప్రదాయం, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి బర్త్డే జరిగినా, ఈవెన్ ఎవరి బర్త్డే జరిగినా వాళ్ళ ఫర్మ్స్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి స్వీట్ బాక్స్ వెళ్ళిపోతుంది. అది ఏ స్థాయిలో పెడుతుందంటే, రిలయన్స్కి సంబంధించినటువంటి రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. రిటైల్ అవుట్లెట్లో పనిచేసేటువంటి సేల్స్ బాయ్కి కౌంటర్లో, బిల్లింగ్ కౌంటర్లో కూర్చున్న వాళ్ళకు కూడా స్వీట్ బాక్స్ వచ్చేస్తుంది. నిజానికి అంత చేయక్కర్లేదు, కానీ మనందరము ఒక కుటుంబము అని ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పడం ద్వారా వాళ్ళని, అంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి విధేయత మాత్రమే కాదు, మనం ఈ ఫ్యామిలీలో ఉన్నాం అనేది, ఈ బిలాంగింగ్నెస్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ప్రోగ్రామ్గా కనిపిస్తుంది. నేను చాలా సందర్భాల్లో చూశాను అది ప్రత్యక్షంగానే. అంటే వాళ్ళలో వాళ్ళు సర్క్యులేట్ చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇస్తున్నారో తెలియదు వాళ్ళకి. ఏమిటి, ఎందుకు స్వీట్ బాక్స్ ఇస్తున్నారో అని వీళ్ళు అడిగితే ఆ అవుట్లెట్ ఇన్ఛార్జ్ చెప్తాడు. అతనికి మాత్రమే తెలుస్తుంది, అది మెసేజ్ వస్తుంది. ఈరోజు మన ఫ్యామిలీలో ఫలానా ఆయన బర్త్డే, ఆ సందర్భంగా అందరికీ ఈ స్వీట్ బాక్సులు పంచుతున్నామని చెప్తాడు. ఆయన ప్రకటించిన తర్వాత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి ఒక కల్చర్ ఉంది అక్కడ. అందులో భాగంగానే వాళ్ళు దీన్ని భారీ ఎత్తున దేశవ్యాప్త సెలబ్రేషన్గా మారుస్తున్నారు. కేవలం ఆ పెళ్ళి అక్కడ దాకానే కాదండి, ఇప్పుడు మీరు ఎనీ రిలయన్స్ అవుట్లెట్కి వెళ్ళినా కానీ ఆ సంరంభంగా అనిపిస్తోంది. ఆ లెవెల్లో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు దాన్ని. ఈ సెలబ్రేషన్స్కి వాళ్ళు, అంటే మనకి ఒక పాత సామెత ఉంది, అంటే రాజుగారింట్లో పెళ్ళి అనేది. అది టోటల్ ఊరంతా సెలబ్రేషన్, రాజ్యం అంతా సెలబ్రేషను. అంటే వాళ్ళకి వ్యవస్థ మీద ఉన్నటువంటి పట్టును కూడా ఇది తెలియజేస్తుంది. టోటల్గా అన్ని సెక్టార్స్ నుంచి, అన్ని సెగ్మెంట్స్ నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ హాజరై వధూవరులను ఆశీర్వదించి డ్యాన్సులు చేసి మరీ వచ్చారు. రజనీకాంత్ గారు ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఆయన చేసినటువంటి డ్యాన్స్ చాలా పాపులర్ అయింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. ఈయన విపరీతంగా అక్కడ, ఈయన ఒక రకంగా అక్కడ ఒక పాయింట్గా మారాడు, ఒక డిస్కసివ్ పాయింట్గా మారాడు ఆయన అక్కడ.
ప్రతి ఒక్కరూ ఆయన అభినందించటం ఇదంతా చాలా ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇలా ఆ సెలబ్రేషన్స్ని తమ ఇంట్లో పెళ్ళిని దేశం మొత్తం జరుపుకునేటువంటి ఒక వేడుకగా మార్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. దీని మీద ఎలాగూ ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. అది మొదలైంది. ఆయన దాతృత్వము ఇవన్నీ రకరకాల విషయాలు చేసినప్పటికీ, చారిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ, ఒకటి పొలిటికల్ ఏరియాలో వాళ్ళు వేస్తున్నటువంటి ప్రభావము, ఆ ప్రభావం వలన ఎదుగుతున్నటువంటి పార్టీ లేదు నిలబడిపోయినటువంటి పార్టీ, దాని ప్రత్యర్థులు అంబానీని కూడా టార్గెట్ చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విమర్శలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ క్యాంపు నుంచి వస్తున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. ఈ ఎదుగుదల వెనకాల పనిచేసినటువంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూని టార్గెట్ చేసే క్రమంలో భాగంగానే అంబానీ టార్గెట్ అవుతాడు. రోజువారీ విమర్శల్లో ఉన్నారు ఆయన. అంటే ఈ దేశం అదానీలకి అంబానీలకి దోచిపెట్టడం కోసమే అనుకుంటున్నారు అనే మాట చాలా ఓపెన్ డయాస్ల మీద మాట్లాడేస్తున్నారు కదా. అందులో భాగంగానే ఈ విమర్శలను చూడాల్సి ఉంటుంది. ఇది దేశవ్యాప్త సెలబ్రేషన్స్గా మార్చటమే ఒక వ్యూహం అని కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎంపీలు. అండ్ అలాగే ఆయన పెళ్లి జరిపించిన చంద్రశేఖర్ శర్మ, పండిట్ చంద్రశేఖర్ శర్మ, ఆయనకు దక్షిణ ఎంత ఇచ్చారు? దాని మీద ఇక సోషల్ ప్రతిదీ ఇష్యూనేనండి. అక్కడ భోజనాలకి ఎంత ఖర్చు అయింది, విస్తరికి ఎంత ఖర్చు అయింది దగ్గర నుంచి మొదలు పెడితే, వాళ్ళు పెట్టిపోతల్లో ఏ కంటెంట్ వాడారు, ఎవరికి ఏం పెట్టారు దగ్గర నుంచి ప్రతిదీ. అలాగే వచ్చిన గిఫ్టుల మీద ఇది ఒకరోజు కథనం కాదు. దీని మీద దాదాపు ఒక నెల 2 నెలలు ఈ అంశాలన్నిటి మీద వివిధ అంటే మీడియాలో కథనాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో దీని మీద కంపారిటివ్ స్టడీ కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక ప్రముఖ వివాహానికి పోలుస్తూ ఒక కంపారిటివ్ స్టడీ కూడా చేసేసి తమ రీసెర్చ్ పేపర్లని సోషల్ మీడియాలో దాఖలు పరుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అదే అంటే ఇలా ఒకళ్ళకి ఎవరు ఇవ్వనప్పుడు మనమే ఒకళ్ళని మహాత్మా అని, ఇంకొకళ్ళనేమో మహాత్మా అనిపించుకుని ఆయన విశ్వకవి అని పిలుచుకున్నట్టు ఇట్లా ఈ రీసెర్చ్ పేపర్లు సోషల్ మీడియాలో పెట్టి వేడుక జరిగింది, అబ్బాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవును, ఒక ఆనందంగా ఒక వేడుక జరిగినప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం అనేది లేదా దూరం నుంచి అయినా చూసి అయితే ఒకటి మాత్రం ఆనందించదగ్గ విషయం అండి. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగిన చర్చల్లో బాడీ షేమింగ్ గురించి వచ్చినటువంటి కామెంట్స్ మీద అంబానీల విధానాల మీద, వాళ్ళ వ్యాపార విధానాల మీద, వాళ్ళని మోస్తున్నటువంటి రాజకీయ పార్టీ మీద తీవ్రమైన విమర్శ ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఖండించారు. అంటే ఈ బాడీ షేమింగ్ చేస్తూ అతన్ని ఆకృతి మీద దాని మీద కామెంట్స్ చేయటం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. ఇది వేదిక కాదు, ఇది మాట్లాడాల్సిన సందర్భము కాదు. అది మాత్రమే కాదు, అసలు ఆ ఇష్యూ ఎవరు కూడా పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం, ఇదేదో మనం అంబానీల మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఇది కాదు మార్గం అని చాలా సీరియస్గానే కౌంటర్ చేశారు. ఎవరు కౌంటర్ చేసింది? మైనారిటీ సెక్షన్స్ నుంచి వచ్చినాయి అవన్నీ, దళిత సెక్షన్స్ నుంచి మద్దతు లభించింది దీని మీద. ఈ బాడీ షేమింగ్ అతని మీద కేంద్రీకరించి వచ్చినటువంటి కామెంట్స్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు మైనారిటీ సెక్షన్స్, దళిత సెక్షన్స్. ఇది ఒక మంచి పరిణామం, అప్రిషియబుల్ ఫ్యాక్టర్, మంచి పరిణామం ఇది. దీన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన మీద హత్యాయత్నం జరిగితే దాని నుంచి బయటపడటానికి కారణం అప్పుడెప్పుడో 46 ఏళ్ల క్రితం 48 ఏళ్ల క్రితం ఆయన యుఎస్లో జగన్నాథ రథయాత్రకి వారి పర్సనల్ ట్రైన్ యార్డ్ని ఇచ్చారట. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉండటం వల్లే అంత తప్పించుకోగలిగారు, ప్రాణగండం తప్పింది ఆయనకి అని చెప్పి ఇస్కాన్ రాధా మాధవదాస్ ఆయన మాట్లాడారు. సరే, ఆయన డొనాల్డ్ ట్రంప్ మత విశ్వాసాలు ఎలా ఉన్నా ఇస్కాన్ ఆ వ్యవహారాన్ని కూడా జనరల్గా ఇస్కాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ పూర్తి స్థాయిలో. వాళ్ళు కూడా క్రిస్టియన్ మిషనరీస్ మాదిరి మార్కెటింగ్లో దిట్టలో లేదండి, మిషనరీ స్టైల్నే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో చాలా సంస్థలు, మత సంస్థలు మిషనరీ
కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ని అలాగే వాళ్ళ వ్యవహార శైలిని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది. పాత రోజుల్లో ఈవెన్ ఈ విమర్శ శంకరాచార్య మీద కూడా ఉంది. అంటే మనకి యంగ్ సన్యాసులు లేరు గతంలో. ఏది శంకరాచార్యకి ముందు, ఆదిశంకరులకు పూర్వం యంగ్ ఏజ్లో సన్యాసం స్వీకరించడం అనేది లేదు. కానీ అంటే అప్పటి సన్యాసాశ్రమం అనేది వేరు, ఆ ధర్మం వేరు, అది వేరు. అంటే పూర్తిగా జీవితాన్ని అనుభవించేసిన వాళ్ళు వనప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి బోధిస్తారు, అంతవరకే. అయితే ఇది మత పరిరక్షణ కోసం సన్యాసం, అంటే పోలీసింగ్, మతానికి ఒక పోలీసింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో, ఒక రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో ఆదిశంకరుల వారు ఈ 4 పీఠాలు పెట్టడము, ఈ నిర్మాణంలోకి తీసుకొచ్చాడు. ఈ నిర్మాణంలోకి తీసుకురావటం కూడా ఒక రకంగా క్రైస్తవ ఇన్ఫ్లుయెన్సే, క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సే అనేది, మిషనరీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఓపెన్గా డిస్కషన్ జరిగింది. ఒక రకంగా ప్రచ్ఛన్న క్రైస్తవుడు అనే మాట ఉంది ఆయన మీద, ఆదిశంకరుల మీద. అక్కడి నుంచి అన్ని రకాల విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగా ఇస్కాన్ అనేది ఇంకొంచెం వేగంగా వెళ్ళింది జనంలోకి. అంటే వాళ్ళు కృష్ణతత్వాన్ని తీసుకువెడుతున్నాము అనే పేరుతో, నిజానికి గోరఖ్పూర్ ప్రెస్సు, దాని ఎస్టాబ్లిష్మెంట్, గీతా ప్రెస్సు, దాని ఎస్టాబ్లిష్మెంటు, అది ఒక ఊరు ఆ యాక్టివిటీలో ఉంటుంది. అది దీనికి ప్రాతినిధ్యం వహించినప్పుడు మాట్లాడే పద్ధతిలో ఒక రకమైనటువంటి ఒబిడియన్సీ కనిపించాలి, అగ్రెసివ్నెస్ ఉండకూడదు. కానీ పర్టికులర్గా ఇందాక మీరు ప్రస్తావించిన వ్యక్తి మాటల్లో అది ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి తపన కనిపిస్తుంది ఆయనకి. చాలా అగ్రెసివ్గా దాడులు చేసేస్తూ ఉంటాడు, పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి. అలాగే ఇప్పుడు ట్రంప్ మీద జరిగినటువంటి దాడి వ్యవహారంలో కూడా ఆయన దాన్ని ఏదో తీసుకొచ్చి అది తమ కౌంటర్లో వేసుకుని తద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రోగ్రామ్ ఎజెండాలో భాగంగానే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ పొలిటికల్ గొడవ, ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి జరిగింది, దాని వెనకాల వ్యూహం ఏమిటి, వీళ్ళ వ్యూహం ఏమిటి, ఇవి కదా మాట్లాడుకోవాల్సిన విషయం. అది వదిలిపెట్టేసి దానికి ఒక మత కోణం చుట్టి ఇప్పుడు ఇలాంటి దాడుల మీద మనకు బోల్డ్ రెఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడే, ఆంధ్ర రాజకీయాల్లోనే, తెలుగు రాజకీయాల్లోనే. మల్లెల బాబ్జీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇది ఆ తరహా దాడా, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఒక రకమైన వ్యతిరేకత ఉంది, అది కేవలం పొలిటికల్ దీంతో మోటోతో జరిగింది. ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు ఆల్రెడీ ఆ పర్సన్, అతను ఎవరైతే అటాక్ చేశారో అతను కాల్ చేశారు, అయిపోయింది. రెండోది క్లియర్గా ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళకి స్పష్టత వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇదేదో ఆయన జగన్నాథ అంటే జగన్నాథుడి కృపకి పాత్రుడై బయటపడ్డాడు, ఇవన్నీ మాట్లాడటం ఏదో క్లైమ్ చేసుకునే ప్రయత్నమే తప్ప అంతకు మించి ఏమీ కాదు. అంతకంటే ప్రాధాన్యత కూడా లేదు దీనికి. ఈ మధ్య ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇలాంటి మాటే మాట్లాడాడు. అది అలిపిరిలో వెంకటేశ్వర స్వామి కృప వలన చంద్రబాబు నాయుడు ఆ రోజున బయటపడ్డాడు. కానీ ఇప్పుడైతే వెంకటేశ్వరుడు అడ్డుపడేటువంటి పరిస్థితి లేదు అని వెంకటేశ్వర స్వామి తరఫున తానే వకాల్తా తీసుకుని మాట్లాడేశాడు. ఎవరికి వాళ్ళు అంబాసిడర్స్, దేవుడికి రాయబారులుగా మారిపోయి మాట్లాడుతున్నటువంటి ధోరణి ఇది కూడా, ఈయన మాట్లాడింది కూడా. నిజానికి అక్కడ అమెరికన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి గందరగోళాల గురించి ఆ దాడి నేపథ్యంలో చాలా విస్తృతమైన చర్చ జరుగుతోంది. దానికి ఏదో మేరకు దోహదపడేలాగా మాట్లాడాలి ఎవరు మాట్లాడినా. రైట్. ఇంకొక అంశంలోకి వస్తే కనుక సార్, ఈరోజు హోంమంత్రితో భేటీ కావటం కోసం, అమిత్ షాతో భేటీ కావటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి 2 వారాల వ్యవధిలో రెండోసారి వెళ్తున్నారు. అంటే దీని మీద వైఎస్ఆర్సీపీకి అనుమానాలు ఏంటంటే, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చి
ఆయన్ని రేపు ఈ అసెంబ్లీ సెషన్ లోపలే, అంటే బడ్జెట్ సెషన్ ఉంది కదా, ఓటానికి పెడుతున్నారు, ఈ లోపలే అరెస్ట్ చేయించాలి, దానికోసం ఆయన ఒత్తిడి తీసుకురావడానికి వెళ్తున్నారు అని. ఇది ఎంతవరకు మనం దీన్ని విశ్వసించవచ్చు? అంటే ఆయన ఓడిపోయిన మరుక్షణం జైలుకి వెళ్ళిపోతాడు అనే ప్రచారం జరుగుతోందండి. ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతాడు అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఢిల్లీ ఎప్పుడు బయలుదేరినా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధము అనేటువంటి వార్తే రాసేస్తున్నారు. ఒక స్టాండర్డ్ టెంప్లెట్ ఒకటి పెట్టేసుకుని దాన్ని మార్కెట్లోకి సర్క్యులేషన్లోకి వదిలేస్తున్నారు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు జైలుకు వెళ్తారు, వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు అనేది ఒక అప్పుడు అలా రాలేదు. అలాంటి కథనాలు అప్పుడు వచ్చిన కథనాలు ఏంటంటే తనని కేసుల నుంచి పడేయించుకోవటం కోసం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు. అది ఒకటి. అంటే చంద్రబాబు అరెస్ట్ అప్పుడు అంతకు ముందు కూడా ఆయన 2 సార్లు వెళ్ళాడు. చంద్రబాబు అరెస్ట్ టైంలో ఒకసారి ఢిల్లీ పర్యటన జరిగింది జగన్మోహన్ రెడ్డిది. ఈ సందర్భంగా ఆయన ఏదో అక్కడ సీరియస్గా ప్రాధేయపడి ఒప్పించుకున్నాడు అన్న ధోరణిలో మాట్లాడేశారు. అయితే కక్ష సాధింపు అరెస్టులు ఉంటాయి అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీనికంటే కూడా ఉత్తమ మార్గం ఏంటంటే ఒక జోక్ సర్క్యులేట్ అయింది ఆ టైంలో. వైఎస్ఆర్సీపీ జైలు అని ఒకటి, అలాగే టీడీపీ జైలు అని ఒకటి కట్టేసి వీళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు వీళ్ళు ఆ జైల్స్లోకి వీళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళిపోయి కూర్చుంటే బెటర్ కదా. ఈ గొడవ ఉండదు ఇంకా ఎవరికి. అంటే ఎవరి రూమ్ వాళ్ళకి కేటాయించి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టేసి స్ట్రైట్ అవే వాళ్ళకి కేటాయించిన గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఉండిపోతారు. ఈ పరిపాలన నడిచినంతకాలం అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తారు, ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉంటే, లేకపోతే అక్కడే ఉంటారు. ఇలాంటి జోకులు సర్క్యులేట్ అవడానికి అవకాశం కల్పించేవిగా ఈ కథనాలు నడుస్తున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్తోంది, అమిత్ షాను కలవబోతోంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసం మాత్రమే కాదండి, ఇంకా ఇతర విషయాలు చాలా ఉన్నాయి. పర్టికులర్గా ఈ మధ్య జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం చూసాం మనం. రేవంత్ రెడ్డితో జరిపినటువంటి సమావేశం, విభజన హామీలు, విభజన వ్యవహారాలు, వీటన్నిటికీ సంబంధించి కూడా మాట్లాడవచ్చు ఆయన అమిత్ షాతో. అంటే ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ హిస్ ఎజెండా అండి. విభజన హామీల అమలుకు సంబంధించి, అలాగే తెలంగాణతో పెండింగ్లో ఉన్న ఇష్యూస్కి సంబంధించి, ఇంకా పైన స్టీల్ ప్లాంట్. ఎందుకంటే ఇంకొక స్టోరీ ఏంటంటే నేషనల్ మీడియా నుంచి అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం కుమారస్వామి గారు, రైల్వే మంత్రి, శాఖ మంత్రి కుమారస్వామి గారు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేసారట. అయిపోయింది. ఆయన చాలా ఫాస్ట్గానే ఉన్నారు. ఇచ్చేసేదంటే ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ చేసింది, సెయిల్ తరఫున ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ఏదో ఇచ్చుంటారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరకరమైన అంశాలు కొన్ని చొప్పించారు, దయచేసి వాటిని పరిగణలోకి తీసుకోమాకండి అని చెప్పడం కోసం, ఇన్ పర్సన్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అంటే చంద్రబాబు గారు ఏ మాట కమాట అంటే చాలా అకాడమిక్గా వెళ్తారు. ఆయన రిపోర్ట్ మీద డిస్కస్ చేయాలి ఫలానా మినిస్టర్స్ అంటే ఆయన హోంవర్క్ చేసుకుని పోతారు. మిగిలిన చీఫ్ మినిస్టర్స్ మాదిరి సెక్రటరీ సెపరేట్ చేయడం కాదు, ఆయన స్వయంగా చదువుకుంటారు. డెడికేటెడ్ వర్క్ చేస్తారు. ఆయన చేసి మదింపు చేసుకుని కూర్చుంటారు. ఆయన అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు కుమారస్వామి గారు చెప్పిన అంశాల్లో స్టీల్ ప్లాంట్ ఒకవేళ సెయిల్కి అప్పచెప్పే పని అయితే 15,000 ఎకరాలు భూమి ఉంది చూడండి, అది కూడా సెయిల్కి అప్పచెప్పాలని చెప్పేసి కుమారస్వామి గారి రిపోర్ట్లో ఉందిట. ఇవన్నీ టకారాలే, అది ఆయనకి తెలిసింది. సో దీని మీద లేదు, పర్సనల్గానే మాట్లాడదాము, దయచేసి ఆ 15,000 ఎకరాలని సెయిల్కి అప్పగించమాకండి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించండి అనేది ఈయన అభ్యర్థన. అంటే ఒకటండి, 15,000 ఎకరాల మీదే గత ప్రభుత్వం కన్ను ఉంది, ఈ ప్రభుత్వం దృష్టి కూడా ఉంది. దాంతోపాటు దాన్ని సెయిల్కి పంపించటం అనేది కూడా ఒక రకంగా అక్కడ సెంటిమెంట్లను గౌరవించినట్టు అవుతుంది. ఆ ప్రతిపాదన వస్తుంది అనేది మనం మొదటి నుంచి అనుకుంటున్నదే. అయితే ప్రైవేటీకరణ అనేది లేదు అనేది ఒకటైతే స్పష్టపరిచి వెళ్ళిపోయాడు ఆయన కుమారస్వామి. మీకు ఆ క్లారిటీ కనిపించిందండి ఆయన మాట్లాడినప్పుడు? లేదు, ఆయన అంటే మసిపూసి మారేడుకాయ చేసే ధోరణే. అయితే మేము ఆందోళన పడకండి అన్నాడు, అంతేగాని ఆందోళన పడద్దు అనే మాట అక్కడ ఆందోళన పడద్దు అనేది ఒకటి బలంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన అంతా కూడా ప్రపంచ బ్యాంకు నుంచి జరుగుతున్న పరిపాలనగా మాత్రమే భావించాల్సి ఉంటుంది. లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్, ఎల్పిజి విషయానికి సంబంధించి
ఏ విధమైనటువంటి మొహమాటాలు ఉండవు. మొహమాటం ఉంది అని చెప్పే పరిస్థితి కూడా లేదు అక్కడ. సెంటిమెంట్లకు తావులేని రాజ్యంలోకి వచ్చేసాం మనం. కాకపోతే విశాఖ ఉక్కు అనే సెంటిమెంట్ని పొలిటికల్గా వాడారు. వాడినటువంటి పార్టీలే ఇప్పుడు అధికారంలోకి వచ్చాయి. కాబట్టి దాన్ని ఆ ఇమేజ్ కాపాడుకోవటంలో భాగంగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని గుర్తించి ఇప్పుడు ఈయన వెళ్తున్నాడు. వెళ్ళి ఇది శైలిలోకి పంపించడం అనేది వీళ్ళకి ఉపయోగపడే అంశమే. చంద్రబాబు నాయుడు గారికి కొంతవరకు ఉపయోగపడేటువంటి అంశం. తద్వారా ఆయన మీరు తర్వాత ఇంకేదైనా నిర్ణయాలు తీసేసుకోండి, పర్వాలేదు. దీంతోపాటు ఈ 15,000 ఎకరాలు స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పేస్తే మేము మా అభివృద్ధి కార్యక్రమాలు అంటే విశాఖనే ఆయన ఆర్థిక రాజధాని అంటున్నాడు. అంటే చాలా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అక్కడ జరపడానికి అవకాశం ఉంది అని. అందులో భాగంగా వివిధ కంపెనీలకి కేటాయింపులు. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఋషికొండ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను ఐటీ హబ్గా మారుస్తాను ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఈ 15,000 ఎకరాలు వీళ్ళకి రిజర్వ్ నిధిగా ఉంటే వీళ్ళు బయట కంపెనీలను అట్రాక్ట్ చేసి మీకు మేము సానుకూలంగా సింగిల్ విండో పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థలాల కేటాయింపు జరపగలము అని ధైర్యంగా భరోసా ఇవ్వగలుగుతారు. అందుకని కావాలి ఆయనకి. అందుకని ఈ అంశాలన్నీ మాట్లాడటం కోసం వెళ్తున్నాడు ఆయన. అంతే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేది ఇష్యూనే కాదు. అసలు ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడి రేపు పొద్దున అరెస్ట్ చేస్తున్నాం మీకు ఇన్ఫార్మ్ చేయటం కోసం మాత్రమే మీ నోటీసులో పెడుతున్నాం. ఎలాగైతే ఈ అరెస్టుకు ఎలాగో ఆయన మీతో టచ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మీరే ఒక వర్డ్ చెప్పండి అని. అంటే ఒకటే అండి, ఆయన అరెస్టు జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు కూడా జరిగిన ప్రొసీజర్ ఇదే. అదే చెప్తాడు ఆయన. నా అరెస్టు సందర్భంగా ఎలాగైతే మీకు వాళ్ళు ఇంటిమేట్ చేశారో అదే పద్ధతిలో నేను ఇంటిమేట్ చేస్తున్నాను అని చెప్పి నడిపించేయచ్చు క్రతువుని. దీనికోసం ఢిల్లీ వెళ్ళి ఆయన అనుమతి కోసం ఈయన ఏదో రిక్విజేషన్ ఒక పేపర్ సబ్మిట్ చేసి ఆయన సిగ్నేచర్ చేసిన తర్వాత వచ్చి ఇక్కడ వారెంట్లు రెడీ చేసుకుంటారు అనేది భ్రమ. కాకపోతే స్పెక్యులేటివ్ స్టోరీస్ రకరకాలుగా వస్తాయి. ఎవరి ఊహాగానాలు వారివి, ఎవరి కథనాలు వారివి, ఎవరి టార్గెట్లు వారివిగా మారిపోయినటువంటి సందర్భం కాబట్టి విస్తృతమైనటువంటి జనాలకు సంబంధించిన విషయాలు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రతిదీ పారదర్శకంగా ఉండేలాగా చూసుకుంటున్నాడు. ప్రతిదీ జనాలకి చెప్పే చేస్తున్నాడు. తెలియాలి అనుకుంటున్నాడు ఆయన కాన్షియస్గా. అందులో భాగంగానే ఆయన రోజుకొక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు వివిధ రంగాల మీద. ప్రతి అంశం మీద గత ప్రభుత్వం ఎక్కడ అంటే స్ట్రేట్ ఎకానమీని ఏ ఏ ఏరియాల్లో ఎలా దెబ్బ కొడుతూ వచ్చింది గత ప్రభుత్వం అనేది జనాలకి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు ఆయన. దీని తర్వాతే చర్యలు ఉంటాయి. ఈ శ్వేతపత్రాల సమర్పణ కార్యక్రమాలు పూర్తి కాకుండా ఆయన చర్యలు తీసుకోడు. ఎవరి మీద ఎటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ అది స్పష్టం. ముందు జనాలకు అర్థం చేయించాలి అనేది ఆయన బుర్రలో మొలిచిన మొక్క. అందులో భాగంగానే ఈ శ్వేతపత్రాల విడుదల అనేటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఇది ఆ యాంగిల్లో మాత్రమే చూడాలి. ఈ శ్వేతపత్రాల విడుదల వెనకాల ఒక ప్రోగ్రాం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇది పూర్తి కాకుండా మాత్రం తొందరపాటు చర్యలు ఉండవు. ఇది ఆల్రెడీ ఏదో మేరకు దీనికి సంబంధించినటువంటి ఒక సూచన పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. ఉండటం వల్లనే ఆయన నిన్న కార్యకర్తలతో మాట్లాడుతూ మీరు తొందరపాటుగా ఎవరి మీద ఏ రకమైన ఆరోపణలు చేయకండి అని చెప్పడం వెనకాల ఉద్దేశం కూడా ఇదే. అంటే వాళ్ళు జనరల్గా జనసేన నుంచి అటువంటి థ్రెట్ ఏది లేదండి. వాళ్ళు చాలా బైండ్ అయ్యే మాట్లాడుతున్నారు. మీరు తొందరపడి ప్రతిపాదనలు ఏమి చేయకండి అంటున్నాడు. అంటే ఆ చెప్పడం వెనకాల ప్రభుత్వానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయ్యి ఉంది. ఆ డిజైనింగ్లో నడవనివ్వండి అది. అందులో భాగంగానే ఇప్పుడు అటవీ సంపద సంబంధించి మాట్లాడాడు ఆయన. ఒక శ్వేతపత్రాన్ని సమర్పించి అటవీ భూములు విపరీతంగా నష్టపరిచారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. ప్రతిదీ గణాంకాలతో సహా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పి అలాగే ఇళ్ల స్థలాల పేరుతో అడవుల్ని కొట్టేయటం అనే ప్రోగ్రాం కూడా ఈ ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా
ముందుకు తీసుకెళ్ళింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేశాడు. ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయనకేమీ వేరే పని లేక కాదు, ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. గత ప్రభుత్వం చేసినటువంటి సో వన్ బై వన్ అంటే ఆయన డిపార్ట్మెంట్ వైజ్ ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఈ క్రమంలో నేను మీకు సంక్షేమ పథకాల కోసం పైసలు ఎక్కడి నుంచి తీసుకురాగలను అని చెప్పడం, అది చెప్పడం అనేది అదర్ వే అరౌండ్. అంటే మీరు బైపాస్లో కాకుండా ఓఆర్ఆర్లో వచ్చి చెప్తున్నాడు ఆయన. అవును, చెప్పి మానసికంగా ప్రజలను సిద్ధం చేస్తున్నాడు అన్ని విధాలుగా. సో మీరు కొన్నాళ్ళు మా అభివృద్ధికి మీరు తోడ్పడండి, తర్వాత మీ సంక్షేమం మేము చూసుకుంటాం. సంక్షేమం కొన్నాళ్ళు విత్ ఇన్ కోర్ట్స్, మరి ఎన్నాళ్ళైనా లేదు, సంక్షేమం చూస్తాము అని చెప్పడంతో పాటు క్యాడర్ నుంచి ఉన్నటువంటి డిమాండ్స్ ఉన్నాయండి. క్యాడర్ నుంచి ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అయితే అవి కూడా జనాలకి రిజిస్టర్ కాకుండా చేస్తే మిస్ఫైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఏదైనా సరే మనం ప్రజలకు చెప్పి చేయవలెను అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇది ఈ కార్యక్రమం ఎవరైనా సరే సంయమనము, ఓర్పు, సహనాలతో ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఆయన అలా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ప్రతి కదలికని చూడాల్సి ఉంటుంది తప్ప ఏదో హడావిడిగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని తీసుకెళ్ళి ఇంకోటి చేయాలి అనే కార్యక్రమంలో అయితే లేడు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు కాదు, కొత్త చంద్రబాబుగానే ప్రొజెక్ట్ చేసుకోవడానికి విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని గుర్తించాలి ముందు. రైట్. అలాగే ఫైనల్గా అండి, టీటీడీలో రిఫార్మ్స్ అయితే చాలా బలంగా మొదలైనాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో ఒక మోడర్న్ లాబొరేటరీ ఒకటి అన్నప్రసాదాలు, ముడి సరుకులు, అన్నప్రసాదాలు వాడే ముడి సరుకుల నాణ్యతని దాన్ని సెటప్ చేయడం కోసం ఒక ఏర్పాటు అయితే జరుగుతుంది టీటీడీ ఈవో చెప్పారు. అవును. కారణం ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో అన్నప్రసాదాల్లో క్వాలిటీ తగ్గింది, అది భక్తులు నేరుగా చెప్పిందే. అలాగే దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ పేరుతోటి పోలీసింగ్ జరిగింది, మీకు తెలుసు. అవును. ముక్కోట ఏకాదశి అప్పుడు చంటి పిల్లల్ని వేసుకుని వెళ్ళి తల్లుల మీద కేసులు పెట్టడం, అవును, ఇవన్నీ ఇలాంటివి ఉండకూడదు. అక్కడ ఈవో అనే ఆయన పోలీసింగ్ చేయడానికి రాలేదు, జస్ట్ అక్కడ ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఇంటర్వ్యూన్ అయ్యి సమస్యను పరిష్కరించడానికి. అంటే ఒకటి భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయటం కోసమే వ్యవస్థ ఉంది. భక్తుల్ని అంటే ఇది ఎలా తయారైందంటే సినిమా థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్ని మార్నింగ్ షోకి వచ్చినప్పుడు వాళ్ళని అదుపు చేయటానికి పోలీసుల సహకారం తీసుకుంటారు. అలా ఎప్పుడైనా ఒక వేవ్ వచ్చినప్పుడు మీరు వేరే వ్యవస్థల సహకారం తీసుకుని వాళ్ళని అదుపు చేయాలి తప్ప వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ప్రోగ్రాం కాకూడదు. అప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా అంతే తప్ప మీరు భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మాత్రమే ఉన్నారు అక్కడ. భక్తుల్ని కంట్రోల్ చేయటం కోసం కాదు, భక్తుల్ని కంట్రోల్ చేయటంగా భావిస్తున్నారు చాలామంది. ఇది ప్రమాదం. ఇది భక్తులకి అర్థమవుతూనే ఉంటుంది. అంటే ఇది ప్రతి సందర్భంలోనూ చూస్తారు వాళ్ళు. అక్కడ తాళ్ళు కట్టి వాళ్ళని గట్టిగా గెంటేస్తూ ఉంటారు. అలాగే లోపలికి వెళ్ళినప్పుడు ప్రధానమైన ఎలిగేషన్ ఏమిటి, వాళ్ళు చూడనివ్వరు అని తోసేస్తారు, వెంటనే అసలు తల ఎత్తేలోపే లాగేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంటుంది. వీటన్నిటినీ కంట్రోలింగ్ అనే పదం మెదడులోంచి తీసేసి మనం భక్తులకి సౌకర్యవంతంగా అంటే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంది అనిపించేలా చేయటం కోసం ఉన్నాం అనే అభిప్రాయంతో పని చేయాలి ఎవరైనా. అది చేయకపోతే ప్రతి చోట లోపం కనిపిస్తుంది మీకు. అది పర్టికులర్గా అన్నదాన కార్యక్రమం దగ్గర దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి నడుస్తోంది ఇది. ఈ విమర్శ లోపల హైజోనిక్ కండిషన్స్ లేవు అనేది కూడా వినిపిస్తున్న మాటే. ఇది వరకు లేదు. టీడీపీ గవర్నమెంట్ ఉండగా అంటే అంతకుముందు 14-19 మధ్య ఈ ఇబ్బంది లేదండి తిరుమలలో. ఈ అన్నప్రసాదాల క్వాలిటీ తగ్గటం అనేది స్వయంగా భక్తుల అనుభవాలే. జగన్ ఇంకోటి క్యూ లైన్స్లో పసిపిల్లలకి పాలు అలాంటివి అందజేయటం, ఇటువంటి సౌకర్యాలన్నీ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 1924 మధ్య ఆ సౌకర్యాల్లో లేమి కనిపించింది. తర్వాత ఏమో బలవంతంగా ఏది ప్లాస్టిక్ నిషేధం పేరుతోటి ఎవరికో కాంట్రాక్ట్ అప్పచెప్పి
ఈ సీసాలు అవును. గాజు కంటైనర్లు సీసాలు తీసేయటం. అవన్నీ అంటగట్టడం. అవును. సో ఇది ఒక రాకెట్ నడిచింది. ఆ రాకెట్ ఇప్పుడు మొత్తానికి వచ్చిన ఆయన ఫుల్ టైం ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు శ్యామలరావు గారు. కాబట్టి ఆయన టాస్క్ని గట్టిగానే అడ్రస్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి ఇంకా తిరుమలలో అనామలీస్ని అంటే అడ్రస్ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించానని ముఖ్యమంత్రి గారు చెప్పాక దాని ఫలితాలు కనిపించాలి కదండి. అయితే దాంతోపాటు ఇంకొకటి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాడుకున్నట్టు టీటీడీ నిధుల్ని ఈ ప్రభుత్వం కూడా మరి వాడే సూచన ఏదైనా ఉందా? ఎందుకంటే వాళ్ళు తిరుపతి మున్సిపాలిటీ కోసం దీంట్లోంచి 1% నిధులు వాడారు వాళ్ళు. లేదు, అది మీకు చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ దానికి అటాచ్ అయి ఉన్నటువంటి ఒక నగరం, దానికి దీని నిధులు వినియోగించడం అనేది ప్రతి చోట ఉంటుందండి. దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కానీ ఇతర కార్యక్రమాలకి నిధులు మళ్లించినప్పుడు మాత్రమే కొంచెం దాని మీద డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉంది ఈ ఆలోచన. ఇది కొత్తగా ఈ ప్రభుత్వాలకు వస్తున్న ఆలోచన మాత్రమే కాదు. ఇది ఆయన టోటల్గా దేవాదాయానికి సంబంధించే ఒక బ్రాడ్గా చెప్పేశాడు. దేవాదాయాన్ని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు వినియోగించుకోవడం పెద్దగా తప్పేం కాదు అన్న పద్ధతిలో ఆయన వ్యవహరించారు, మాట్లాడారు కూడా. అందుకని ఈ తిరుపతికి వినియోగించడం అనే దాన్ని అది ఆక్షేపణీయం కాదు. తిరుపతి వరకు ఓకే. ఈ యూనివర్సిటీలో ఇప్పుడు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఏది క్రిస్మస్ వేడుకలు, ఈస్టర్ వేడుకలు, లేకపోతే రంజాన్ వేడుకలు, ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా నిధులు వాడటం అనే దాని మీద అభ్యంతరాలు చాలా వచ్చినాయి. హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. అది ఎంతవరకు అంటే లాస్ట్ గవర్నమెంట్ అయితే డైరెక్ట్ ఓపెన్ అయిపోయారు. లేదంటే చాలా విషయాలు రాజకీయాలు జొరబడ్డాయని, వైఎస్ విగ్రహాలు లోపల పెట్టారని అక్కడ దాకా విమర్శలు ఉన్నాయి. అంటే వాటిని ఎలా సెటిల్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి వీళ్ళు ఒక కార్యక్రమం. రెండోది, కింద జరిగేటువంటి యాక్టివిటీస్లో అటువంటివి ఏవైనా జరిగినా, ఒకవేళ నిజంగానే ఆ నిధులు అటు ఖర్చు పెట్టినా దాన్ని ఒక ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తప్పే ఉందండి. నిధులు అటు ఖర్చు పెడితే క్రిస్మస్ కోసం వెంకటేశ్వర స్వామి నిధులు ఖర్చు పెట్టారు అనేది ఒక బ్రాడ్నెస్ని తెలియజేసేదే కదా. దాన్ని ప్రాపర్గా వీళ్ళు ప్రొజెక్ట్ చేసి ప్రచారం చేసుకోగలిగితే బాగానే. బ్రాడ్నెస్ మిగిలిన రిలీజియన్స్ నుంచి కూడా ఉండాలి కదా అనే వాదన. లేదు, రానివ్వండి. వచ్చినప్పుడు దాని మీద డిస్కషన్ అప్పుడు అలా నడుస్తుంది. అంటే ముందు ఎక్కడో చోట ఓపెన్ అవ్వాలి కదా. ఎక్కడో చోట కాదు, చాలా చోట్ల ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ ఇష్యూ వస్తుంది. ఓపెన్గా లేదు. ఇది గుసగుసల ప్రచారంగా మాత్రమే నడుస్తుంది. లేదు, ఓపెన్గానే ఏది ఆ ఫోటోలు రావటం, విజువల్స్ రావటం, రిజిస్ట్రార్ స్వయంగా వెళ్ళి క్రిస్మస్ కేక్ కట్ చేయడం, ఇవన్నీ ఓపెన్గా చెప్పేయాలి. అంటే మేము ఈ నిధుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము, ఇంత ఖర్చు పెడుతున్నాము, ఈ ఉద్దేశంతో చేస్తున్నాము అనే పద్ధతిలో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. చెప్పడానికి సాహసించటం లేదు. వీళ్ళకున్న